హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం సిటెట్ 2021కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనం కీలకమని చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగా 4th క్లాస్ ఈవీఎస్ లెసన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం 9th నుంచి రిమైనింగ్ లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అది వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చేంజింగ్ ఫ్యామిలీస్ అనేది దేనికి సంబంధించింది అంటే, సో ఒక కుటుంబంలో చేంజెస్ అనేవి ఎప్పుడు సంభవిస్తాయి, మార్పులు అనేవి ఎప్పుడు సంభవిస్తాయి అంటే కొత్త పర్సన్ వచ్చినప్పుడా, ఒక పర్సన్ లేనప్పుడా, మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఏదైనా విషాదాలు జరిగినప్పుడు, ఇలా ఏంటంటే అనేక కారణాల చేత ఫ్యామిలీస్లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ చేంజింగ్ ఇన్ ఫ్యామిలీ, సమ్ ఆఫ్ దెమ్ ఆర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. అందులో కొన్ని ఏంటంటే గెటింగ్ మ్యారీడ్ అంటే పెళ్ళి అవ్వడం వల్ల, ఒక కొత్త మనిషి మన ఇంట్లోకి రావడం వల్ల మార్పు అనేది జరుగుతుంది. బర్త్ ఆఫ్ న్యూ చైల్డ్, కొత్త బేబీ అనే వాళ్ళు పుట్టడం ద్వారా కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. డెత్ ఇన్ ఫ్యామిలీ, ఎవరైనా చనిపోవడం ద్వారా. ట్రాన్స్ఫర్ ఇన్ జాబ్, సో జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు. డివిజన్ ఆఫ్ ఫ్యామిలీ డ్యూ టు డిస్ప్యూట్స్, అంటే ఏదైనా గొడవల వల్ల ఫ్యామిలీస్ విడిపోవడం. సో వీటన్నింటి ద్వారా ఏంటంటే చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ ద చాప్టర్ దెర్ ఆర్ సెవరల్ ఫ్యామిలీస్, ద రీజన్ ఫర్ దేర్ చేంజ్ ఇన్ ఫ్యామిలీస్ ఆర్ ఫాలోస్. సో మనకి లెసన్లో ఇచ్చినట్టు నిమ్మిస్ ఫ్యామిలీలో ఏంటంటే ఒక బేబీ పుట్టడం ద్వారా చేంజ్ అనేది వచ్చింది. అలాగే సెరింగ్స్ ఫ్యామిలీలో ఏంటంటే ఫాదర్ గాట్ ట్రాన్స్ఫర్ ఇన్ జాబ్, సో ట్రాన్స్ఫర్ వల్ల చేంజ్ అనేది వచ్చింది. నజీల్స్ ఫ్యామిలీలో ఏంటంటే కజిన్ గెటింగ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల చేంజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూస్తే దెర్ ఆర్ మెనీ గర్ల్స్ హూ గెట్ మ్యారీడ్ బిఫోర్ దే ఆర్ 18 years old. Many of them have on even to leave schools. సో ఇక్కడ ఏంటంటే చాలామంది అమ్మాయిలు వాళ్ళ వయసుకి ముందే ఎక్కువగా మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళు స్కూల్కి కూడా దూరం అయిపోతూ ఉంటున్నారు. దెర్ ఆర్ మెనీ ట్రూ స్టోరీస్ ఆఫ్ గర్ల్స్ లైక్ సుశీల ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్ హూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్. సో ఈమె కూడా అలాంటి ఆ స్టోరీ, ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయి ఏ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి చెందిన అమ్మాయి అనమాట. షీ ఆల్సో గాట్ ద హెల్ప్ ఆఫ్ ద పంచాయత్, సో పంచాయత్ హెల్ప్ తీసుకొని మళ్ళీ ఆమె చదువుకోవడానికి వెళ్ళింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆల్సో కాల్డ్ సైబరాబాద్ డిస్ట్రిక్ట్, ఫార్మ్లీ నోన్ యాజ్ హైదరాబాద్ రూరల్, ఈజ్ వన్ ఆఫ్ ద 31st districts ఇన్ ది ఇండియన్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఈ రంగారెడ్డి అనేది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. The panchayat said that young children should pay and study and not to be married off. సో పంచాయత్ ఏం చెప్పిందంటే పిల్లలు అనేవాళ్ళు ఆడుకోవాలి, అలాగే స్కూల్కి వెళ్ళాలి, అంతేగాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకూడదు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోల్డ్స్ స్పెషల్ క్యాంప్స్ టు హెల్ప్ మ్యారీడ్ గర్ల్స్ టు బ్యాక్ టు స్కూల్. సో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏం చేశాయంటే ఇలాంటి చదువుకో దూరం అయిపోయిన పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపించాలి అన్న ఒక మిషన్ని స్టార్ట్ చేశాయి అన్నమాట. వీ వుడ్ లైక్ టు స్టడీ అండ్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్, సో వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా ఉండాలి అని వీళ్ళు ఆ యొక్క అంటే జంగమ్మ అండ్ చిట్టి అంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు అలాగా చెప్పారనమాట. There is a law on child marriage which has strictly fixed the minimum age for marriage for girls at 18 and for boys at 21 years. సో లా ఏం చేసిందంటే ఇలా జరగకూడదని చెప్పి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి పెళ్లి చేయడానికి, అలాగే అబ్బాయిలకి 21 years ఉండాలి అని చెప్పిందనమాట. సో ఇది చేంజింగ్ ఫ్యామిలీస్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్ చూస్తే హూ టు కబడ్డీ ఇది దేనికి సంబంధించింది అంటే కబడ్డీ ఆటకి సంబంధించింది. అయితే మన స్టేట్లో మనం కబడ్డీ అంటాం, అలాగే వివిధ స్టేట్స్లో దీన్ని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. సో కబడ్డీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హుటుటు, హడాడు, కిట్, చెడుగుడు. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి బిట్ అనేది ఎలా రావచ్చు అంటే, సపోజ్ ఇక్కడ తమిళనాడులో
కబడ్డీని ఏ విధంగా పిలుస్తారు అలా అనమాట. ఏ స్టేట్లో ఎలా పిలుస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద గేమ్ ఈజ్ ప్లేయిడ్ బిట్వీన్ 2 టీమ్ at both side of the ground consisting of 7 players at each side divided by a line in middle. సో ఇక్కడ 7 players ఇక్కడ 7 players ఉంటారు. ఒక లైన్ అనేది వాళ్ళని డివైడ్ చేస్తూ ఉంటుంది. However, there are 12 players in each team of which 7 are on court at a time and 5 in reserve. సో మొత్తం 12 players ఉంటారు. 7 మాత్రం కోర్ట్లో ఉంటారు, మిగతా వాళ్ళు రెస్ట్లో ఉంటారు అనమాట. అంటే వెనక ఉంటూ ఉంటారు. నెక్స్ట్ ప్లేయర్ గో అవుట్ ఇన్ గేమ్స్ బై 3 different ways. సో ఎలా అంటే ఇఫ్ దే స్టాప్డ్ బై అపోజిషన్, ఇఫ్ దే లూజ్ బ్రీత్ and cannot say kabaddi kabaddi, if they touch opposition player and opposition team could able to stop the player by crossing the middle line. సో అవతల వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఇతన్ని ఆపేసినా, లేదంటే ఇతను బ్రీత్ తీసుకోకుండా ఉన్నా, అదే బ్రీత్ తీసుకొని కబడ్డీ కబడ్డీ అన్న, అండ్ నెక్స్ట్ అవతల అపోజిషన్ ప్లేయర్స్ ఇతన్ని వాళ్ళ మిడిల్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేయకుండా చేసినా సో వాళ్ళు కోల్పోతూ ఉంటారనమాట. దెర్ ఆర్ ఫ్యూ అదర్ గేమ్స్ టు వేర్ లైన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ కబడ్డీ. సో కబడ్డీలో లైన్ ఎలా టచ్ చేయడం ఇంపార్టెంటో అలాగే మిగతా గేమ్స్లో కూడా లైన్ అలానే టచ్ చేయడం ఇంపార్టెంట్ అంట. ఆ గేమ్స్ ఏంటి అంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, ఇవన్నీ కూడా లైన్ బేస్ అయ్యి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ దెర్ ఆర్ సమ్ అదర్ గేమ్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టచ్ ద ప్లేయర్స్ లైక్ ఖోఖో, హైడ్ అండ్ సీక్, ఆర్మ్ రెస్లింగ్, కలర్ రేస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే లైన్ కాకుండా ఒక పర్సన్ని టచ్ చేయడమే ఇంపార్టెంట్ మెయిన్గా ఈ గేమ్స్లో. అనే గేమ్స్ ఏంటి అంటే ఖోఖో, హైడ్ అండ్ సీక్ అంటే తెలుసు కదా, దాగుడు మూతలు, ఆర్మ్ రెస్లింగ్, కలర్ రేస్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ జ్వాలా, లీలా అండ్ హీరా ఆల్సో నోన్ యాజ్ 3 sisters ఆర్ Mayekar sisters of Mumbai inspired others to play kabaddi and even started the Vishwashanti Krida Mandal in Dadar in 1955. సో ఇక్కడ ఏంటంటే ఈ జ్వాల, లీలా, హీరా అనే వాళ్ళు 3 సిస్టర్స్ అనమాట. వీళ్ళ తండ్రి చనిపోతే వీళ్ళ మదర్ అండ్ వీళ్ళ మేనమామ దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉండేవారు అనమాట. సో అప్పట్లో చాలామంది ఆడపిల్లలు గేమ్స్ అవి ఆడకూడదు, సో వాళ్ళు బాయ్స్ కాదు కదా, బాయ్స్ లాంటి బట్టలు వేసుకోవాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉండేవి. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళ మదర్ అండ్ అలాగే వాళ్ళ మామ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవారు అనమాట. అలా వీళ్ళు ఇప్పుడు ఒక క్రీడా మండలిని స్థాపించడం జరిగింది. కర్ణం మల్లేశ్వరి అనే ఆమె కూడా ఈ స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్న ఆమె. ఈమె ఒక వెయిట్ లిఫ్టర్ అనమాట. షీ లివ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ హర్ ఫాదర్ హూ హ్యాస్ కానిస్టేబుల్ ఇన్ పోలీస్ అండ్ విత్ హర్ 4 sisters హూ ఆల్సో డూ వెయిట్ లిఫ్టింగ్. సో ఈమె ఆంధ్రప్రదేశ్లో నివసిస్తుంది. వీళ్ళ ఫాదర్ ఒక కానిస్టేబుల్ అనమాట. సో ఈమెకి 4 చెల్లెళ్ళు, 4 కూడా ఈమెలాగే వెయిట్ లిఫ్టింగ్కే ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. షీ స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్ వెన్ షీ వాజ్ 12 years old. సో ఈమె 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ ఉండేదట. నౌ షీ కెన్ లిఫ్ట్ అప్ టు 130 kgs. She have won 29 medals in international events. సో 130 kgsని లిఫ్ట్ చేసి 29 మెడల్స్ అనేవి గెలుచుకుంది ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో. షీ హ్యావ్ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ 2000 Sydney Olympic and because became the first Indian woman to win an Olympic medal. సో వెయిట్ లిఫ్టింగ్లో ఈమె ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఆమె. She is also the first and only Indian woman weightlifter to win an Olympic medal. In 1977, she married a fellow weightlifter Rajesh Tyagi. సో రాజేష్ త్యాగి అనే అతన్ని 1997లో మ్యారేజ్ చేసుకుంది. గ్రేట్ అచీవ్మెంట్స్ కమ్ అవర్ వే వెన్ వీ మెయింటైన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ స్పోర్ట్స్ హెల్ప్ us to maintain a గుడ్ హెల్త్ అండ్ ఇంప్రూవ్ కోఆర్డినేషన్ అండ్ ఓవరాల్ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో ఇక్కడ ఏంటంటే మనకి గొప్ప గొప్ప విజయాలన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ఫిజికల్గా మెంటల్గా కరెక్ట్గా ఉన్నప్పుడు వస్తాయి. సో ఆ ఫిజికల్ మెంటల్ కరెక్ట్నెస్ అనేది మనకి స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. సో స్పోర్ట్స్ ద్వారా మనకి గుడ్ హెల్త్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ ద్వారా వస్తాయి కదా. సో ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా మనం సాధించగలమని చెప్తున్నారు. సో ఇది మనకి కబడ్డీ గురించి.
నెక్స్ట్ చూస్తే ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో చమోలి ఏ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరాఖండ్ ఈజ్ సెడ్ టు బి యాజ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. సో చమోలి అనేది ఒక డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉన్నది అంటే ఉత్తరాఖండ్. సో మీరు ఈ యొక్క ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్ అనేది చమోలి అనేది ఏ స్టేట్లో ఉంది అంటే ఉత్తరాఖండ్. అలాగే చమోలి అనేది దేనికి ఫేమస్ అంటే ఫ్లవర్స్కి. సో ఇలా ఉంటాయన్నమాట బిట్స్ అన్నీ చాలా చిన్నగానే ఉంటూ ఉంటాయి. చమోలి ఈజ్ ఫేమస్ ఫర్ మెనీ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నారిలతా లైక్ ఫ్లవర్ ఆర్ సీన్ హియర్ దట్ బ్లూమ్స్ వన్స్ ఇన్ 20 years. సో అక్కడ నారిలత అనేది ఒక ఫ్లవర్ అనమాట. సో అలా ఆ ఫ్లవర్ అనేది 20 సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటుందట. సమ్ ఆఫ్ ద ఫ్లవర్స్ దట్ గ్రూస్ నియర్ బై అస్ ఆర్. సో నార్మల్గా ఆన్ ట్రీస్ ఫ్లేమ్ ఫ్లవర్, బర్ఫ్ ఫ్లవర్ అంటే ట్రీస్కి డైరెక్ట్గా పూసేవి. ఆన్ బుషెస్ అంటే మన చుట్టూ ఉన్న మొక్కల్లో పువ్వులు వేటికి పూస్తాయి అంటే ట్రీస్కి పూసేవి ఏంటి అంటే ఫ్లేమ్ ఫ్లవర్, బర్ఫ్ ఫ్లవర్ అనేవి. బుషెస్ అంటే గుబురుగా ఉండే చెట్లకి రోజ్, హైబిస్కస్, చైనా రోజ్ ఇవన్నీ కూడా బుషెస్కి పూస్తూ ఉంటాయి. క్రీపర్స్ అంటే తీగలకి మ్యాగ్నోలియా, స్నో వైట్ ఇవన్నీ కూడా తీగలకి పూస్తూ ఉంటాయి. ఇన్ వాటర్ లోటస్, లిల్లీ ఇవన్నీ కూడా వాటర్లో ఉంటూ ఉంటాయి. బ్లూమ్స్ అట్ నైట్ అంటే రాత్రిపూట పూసే పువ్వులు అనమాట. జాస్మిన్, నైట్ క్వీన్ ఇవన్నీ కూడా నైట్ పూట పూస్తూ ఉంటాయి. బ్లూమ్స్ ఇన్ ఏ డే క్లోజ్ అట్ నైట్. సన్ఫ్లవర్, లోటస్ అంటే కొంచెం చీకటి పడుతున్న సమయంలో. రికగ్నైజ్డ్ బై సెంట్ ఈవెన్ ఐస్ ఆర్ క్లోజ్డ్ అంటే మంచి స్మెల్ అనేది వచ్చేవి జాస్మిన్, రోజ్. బ్లూమ్స్ ఆల్ ద ఇయర్ రౌండ్. సో ఇయర్ మొత్తం పూసేవి రోజ్, లిల్లీ ఇలాంటివి. బ్లూమ్స్ ఓన్లీ ఇన్ సర్టైన్ మంత్స్. మ్యారీగోల్డ్, తులిప్ సో బంతి పువ్వులు ఉన్నాయనుకోండి సర్టైన్ మంత్స్లోనే పూస్తూ ఉంటాయి. డోంట్ హ్యావ్ ఫ్లవర్. మనీ ప్లాంట్, ఫెర్న్, సైకస్ సో ఇవి ఫ్లవర్స్ని పూయించవు అనమాట. అంటే ఫ్లవర్స్ పూయవు దానికి. సో యూజెస్ ఆఫ్ ఫ్లవర్స్ కనుక చూస్తే ఫ్లవర్స్ హ్యావ్ మెనీ యూజెస్ సచ్ యాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ కచ్నర్ ఫ్లవర్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ కచ్నర్ ఫ్లవర్తో ఆ యొక్క ఫ్లవర్ని దేనిగా యూజ్ చేస్తారంటే వెజిటేబుల్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేరళ బనానా ఫ్లవర్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వెజిటేబుల్స్. కేరళలో బనానా ఫ్లవర్ని వెజిటేబుల్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మహారాష్ట్రలో షజహాన్ ఫ్లవర్ని పకోరాస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే షఫాలికా అనే ఫ్లవర్ని చట్నీ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఇలా ఒక్కొక్క ఫ్లవర్ గురించి ఇచ్చి దాని యూజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అడగొచ్చు. రోజ్ అండ్ సాడర్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారట ఈ ఫ్లవర్స్ని. అలాగే రోజ్, చైనా రోజ్, మ్యారీగోల్డ్, క్సెనియా ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కలర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డై క్లాత్స్. అంటే క్లాత్స్కి కలర్స్ వేయడానికి ఈ యొక్క ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ ఉంటారట. జాస్మిన్, రోజ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సెంట్లు చేయడానికి రోజ్, జాస్మిన్ ఈ ఫ్లవర్స్ని యూజ్ చేస్తారు. ఫ్లవర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ ఇత్తర్. సో ఇత్తర్ అంటే ఏంటి మనకి మంచి సువాసన వచ్చి సెంట్ టైప్ అనమాట. సో కొంతమంది అత్తర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇత్తర్ అనేది ఫ్లవర్స్ నుంచే తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఇత్తర్ ఆర్ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఫ్లవర్. సో ఫ్లవర్స్ నుంచి తీసిన ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ని ఇత్తర్ అనే అంటూ ఉంటారు. సో ద కనౌజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇత్తర్. సో కనౌజ్ డిస్ట్రిక్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది మనకి ఇత్తర్కి ఫేమస్ అనమాట. ఉత్తరాఖండ్లో ఉన్న చమోలి అనేది ఫ్లవర్స్కి ఫేమస్ అయితే ఇక్కడ కనౌజ్ అనేది ఇత్తర్కి ఫేమస్. ఇత్తర్, రోజ్ వాటర్, కేవ్రా వాటర్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఫ్లవర్స్ హియర్. సో ఇక్కడ రోజ్ వాటర్ నుంచి అలాగే కేవ్రా వాటర్ నుంచి ఇత్తర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. కనౌజ్ ఈజ్ సెడ్ టు బి యాజ్ పెర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ గ్రేసీ ఈజ్ సెడ్ టు బి యాజ్ పెర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో మన ఇండియాలో కనౌజ్ని పెర్ఫ్యూమ్ క్యాపిటల్ అంటారు. అలాగే మొత్తం వరల్డ్లో అయితే ఫ్రాన్స్ గ్రేసీని పెర్ఫ్యూమ్ క్యాపిటల్ అని అంటూ ఉంటారు. అయితే హౌ టు మేక్ రోజ్ వాటర్ అని కనుక చూస్తే మిక్స్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్, ఫిల్ ఇన్ ఏ బాటిల్, యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్.
ఇన్ వింటర్స్ యూస్ దిస్ మిక్చర్ ఆన్ యువర్ స్కిన్, అవర్ స్కిన్ విల్ నాట్ క్రాక్ ఆర్ డ్రై. అంటే మనకి వింటర్లో వైట్గా క్రాక్ వచ్చేసినట్టు పొడిబారిపోతూ ఉంటుంది కదా, సో అప్పుడు రోజ్ వాటర్ని గ్లిజరిన్ని ఈక్వల్ పార్ట్స్గా తీసుకొని అది మనం బాడీకి అప్లై చేసినట్టయితే ఈ విధంగా క్రాక్స్ డ్రై స్కిన్ అనేది ఉండదట. సో రోజ్ వాటర్ వల్ల అది యూజ్. నెక్స్ట్ దెర్ ఆర్ మెనీ ఒకేషన్స్ అండ్ ఈవెంట్స్ వేర్ ఫ్లవర్ ఈజ్ యూజ్డ్ సచ్ యాస్, అంటే మనం ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏమైనా ఇంట్లో పండగలు కానీ పెళ్ళిళ్ళు కానీ వచ్చినప్పుడు బంతిపూలతో దాంట్లో కడుతూ ఉంటాం. అలా ఏంటంటే ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్కలాగా ఉంటుందట. చూద్దాం. ఫ్రెండ్షిప్ డేకి పింక్ రోజ్ అనేది ఇస్తారట, బర్త్డేకి రోజ్ ఆర్ తులిప్, మ్యారేజ్ యానివర్సరీకి బొకే, వ్యాలంటైన్స్ డేకి రెడ్ రోజ్, రిలీజియస్ సెరిమనీకి మ్యారీగోల్డ్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సిమెటరీస్కి తులిప్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ మధుబని పెయింటింగ్స్ అనేవి ఏంటి అంటే ఒక పురాతన పెయింటింగ్స్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ట్రీస్, అలా అంటే మనుషులు వీళ్ళందరూ ఉంటారనమాట. మధుబని ఈజ్ ఏ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్, ఒక ఫోక్ ఆర్ట్ అనమాట. దెర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ కాల్డ్ మధుబని, బీహార్లో ఒక డిస్ట్రిక్ట్ అనేది మధుబని అనమాట. డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ ఒకేషన్స్ ద వాల్స్ ఆఫ్ ద హౌసెస్ అండ్ దేర్ కోర్ట్ యార్డ్స్ ఆర్ పెయింటెడ్ విత్ సచ్ పిక్చర్స్. సో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ గోడల పైన ఈ విధంగా ఈ మధుబని పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటారట. దీస్ పెయింటింగ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్ ఇన్ విచ్ కలర్ హ్యాస్ బీన్ మిక్స్డ్. సో రైస్ని పౌడర్ చేసి దాన్ని ఒక పేస్ట్లా కలిపి దాంట్లో కలర్స్ మిక్స్ చేసి ఆ పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటారట. సో ఇలాంటివే మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ద కలర్స్ యూజ్డ్ ఇన్ మధుబని పెయింటింగ్స్ ఆర్ వెరీ స్పెషల్ టు మేక్ దెమ్ ఇండిగో, టర్మరిక్ కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్. సో ఈ కలర్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఇండిగో, టర్మరిక్ అంటే మన పసుపు, సో ఇలాంటి కలర్స్ అన్నీ తీసుకొని పెయింటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ద పెయింటింగ్స్ షో హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్, బర్డ్స్, ఫిష్ అండ్ మెనీ అదర్ యానిమల్స్. సో అందులో మనకి చెట్లు, రకరకాల జంతువులు, పువ్వులు, పక్షులు, అలాగే చేపలు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయట. సో ఇది మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి. నెక్స్ట్ చేంజింగ్ టైమ్స్ అనేది దేనికి సంబంధించింది అంటే జనరేషన్ టు జనరేషన్ హౌసెస్ కట్టుకోవడం అనేది ఏ విధంగా చేంజ్ అయింది. సో పురాతన కాలంలో హౌసెస్ అనేవి వేటితో కట్టేవారు, నెక్స్ట్ జనరేషన్స్కి హౌసెస్ అనేవి ఎలా కట్టడం మార్పు చెందాయి అనేది మనకి చేంజింగ్ టైమ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హౌ ద హౌసెస్ ఆర్ చేంజ్ ఇన్ టైమ్ టు టైమ్. హియర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఏ పర్సన్ నేమ్డ్ చేతన్ దాస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, చేతన్ దాస్ అనే అతను. సో అతను అతను 60 years లైఫ్ అనేది గడిపేస్తారు. సో ఈ 60 years లైఫ్ ఎలా గడిచింది అనేదే మనకి లెసన్లో ఇవ్వడం జరుగుతుంది. మెమోరీస్ ఆఫ్ హిస్ 60 years ఆఫ్ లైఫ్, హౌ హౌసెస్ ఆర్ చేంజ్డ్ అండ్ చేంజ్ ఇన్ మెటీరియల్స్ యూజ్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి హౌసెస్ అనేవి ఏ విధంగా చేంజ్ అయ్యాయి, వాటిల్లో వాడే మెటీరియల్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి అనేది ఇక్కడ ఉంటుంది. దేరా గాజీ ఖాన్ ఈజ్ ఏ సిటీ ఇన్ పంజాబ్ ప్రావినెన్స్ ఆఫ్ పాకిస్తాన్. సో అప్పుడు పాకిస్తాన్లో ఈ దేరా గాజీ ఖాన్ అనేది పంజాబ్లో ఒక సిటీ అనమాట అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. డ్యూ టు బ్రిటిష్ రూలింగ్ ఇండియా, పాకిస్తాన్ ఆర్ సెపరేటెడ్. దట్ టైమ్ పీపుల్ బిలాంగ్ టు ఇండియా వేర్ కమ్ టు ఇండియా. సో అప్పట్లో ఏంటంటే ఎవరైతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ ఇండియాకి వచ్చేసారు. పాకిస్తాన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ చేతన్ దాస్ వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు అక్కడ ఉండేవారు. ఎప్పుడైతే ఈ విడిపోతుంది అని తెలిసి వీళ్ళు ఇండియాకి వచ్చేయడం జరిగింది. చేతన్ దాస్ పేరెంట్స్ బిల్ట్ ఏ న్యూ హౌస్ ఇన్ సోహనా విలేజ్. అది ఎక్కడుంది అంటే హర్యానాలో ఉంది. విత్ వాల్స్ మడ్ అండ్ హస్క్, ఫ్లోర్ కోటెడ్ విత్ మడ్ అండ్ కౌడాంగ్ మిక్చర్ టు అవాయిడ్ ఇన్సెక్ట్స్. సో ఎప్పుడైతే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ ఉండేది, వీళ్ళందరూ విడిపోయి వేరే ప్లేస్కి వచ్చేసారో వాళ్ళ ఇల్లు అన్నీ కూడా కోల్పోయారు. సో వచ్చిన తర్వాత కొత్త ఇంటిని నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే సోహనా విలేజ్లో వాళ్ళకి ఒక చిన్న ల్యాండ్ ఇస్తే సో అక్కడ ఇల్లుని నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు.
సో అయితే అక్కడ ఏంటి అంటే అప్పుడు మడ్ అంటే మట్టి హస్క్ యూజ్ చేసి వాళ్ళు గోడలకి కోట్ చేసేవారు. అలాగే కింద ఫ్లోర్కి వచ్చేసి మడ్ కౌడంగ్ అంటే మట్టి ఏదైతే ఆవు పేడ ఉంటుందో దాన్ని మిక్స్ చేసి ఫ్లోర్కి కోట్ అంటే కింద గచ్చుకి ఫ్లోర్కి కోటింగ్ వేయడం చేసేవారు. ఎందుకు అంటే అక్కడ ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉండడానికి. సో ఆ ఇల్లు అతనికి చాలా బాగా నచ్చేది, ఎందుకంటే ఇంతకు ముందు ఇంటిలాగానే ఉంటూ ఉండేదన్నమాట. సో నెక్స్ట్ ఒక న్యూ హోమ్. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఒక కొత్త ఇంటిని నిర్మించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దెన్ ఇట్ వాజ్ ద టర్న్ ఫర్ ద రూఫ్ టు బి మేడ్. సో రూఫ్ అనేది ఏం చేశారు అంటే కొన్ని కర్రలు తీసుకొని వాటిని జాయింట్ అంటే ఒక పందిరిలాగా వేసి దానిపైన నీమ్ క్యాకర్ ట్రీస్ యొక్క బ్రాంచెస్ అనేవి వేశారు. ఎందుకు అంటే ఆ యొక్క ఏవైతే కర్రలతో కట్టిన పందిరి అనేది ఉన్నదో అది చెద పట్టకుండా నీమ్ క్యాకర్ ట్రీస్ అనేవి వేయడం జరిగింది. దాని తర్వాత ఏవైతే ప్లాస్టిక్ గోన్స్ ఉంటాయో అవి వేసి దానిపైన మట్టితో కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు ఆ టైంలో చేతన్ దాస్ వాళ్ళ అమ్మ నాన్న ఆ విధంగా కట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే చేంజింగ్ హౌస్. ఎందువల్ల చేంజ్ చేస్తారు అంటే టైం పాస్డ్ క్విక్లీ, ఐ ఫినిష్డ్ మై స్టడీస్ అండ్ గాట్ ఏ జాబ్. సో చేతన్ దాస్ త్వరగా చదివేసుకొని అతను పెద్దవాడైపోతాడు. సో అతనికి మ్యారేజ్ చేయాలని వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు. సో దానికంటే ముందు ఇతను ఏమనుకుంటాడంటే ఐ థాట్ దట్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్ వీ షుడ్ రిపేర్ అవర్ హౌస్ అండ్ బిల్డ్ వన్ మోర్ రూమ్. సో ఈ ఇంటిని ఇలానే ఉంచి ఒక కొత్త రూమ్ అనేది కట్టుకోవాలి, ఎందుకంటే వచ్చే ఆమె కోసం ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. ఇన్ దోస్ డేస్ పీపుల్ ఇన్ సిటీస్ వేర్ యూజింగ్ సిమెంట్. సో అప్పుడు ఇతను చదువుకొని పెద్దవాడయ్యే టైంకి అక్కడ అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అలాగే ఐరన్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో యూజ్ చేస్తుంటే ఇతను కూడా సిమెంట్ ఐరన్ అన్నీ యూజ్ చేసి అక్కడ ఉన్న పై కప్పుకు కూడా రూఫ్ కూడా సిమెంట్ ఐరన్ అనేది యూజ్ చేసి ఒక రూమ్ అనేది కడుతూ ఉంటాడు అనమాట. ఇన్ దోస్ డేస్ అన్బేక్డ్ బ్రిక్స్ వేర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సో ఇప్పుడు ఇటుకలు అంటే కాల్చిన ఇటుకలు అనేవి మనకు దొరుకుతున్నాయి కదా. సో అప్పుడు కాల్చలేని మామూలుగా తయారు చేసిన ఇటుకలు అనేవి ఉండే, అప్పుడులో వాటితో కట్టుకునేవారు. సో అలాగే అతనికి కూడా అవి దొరికాయి అనమాట. సో అప్పుడు కాల్చలేని ఇటుకలు దొరికితే వాటితో వాల్స్ అనేవి కట్టుకోవడం జరిగింది. వన్స్ ఏ ఇయర్ we would whitewash the walls. We also built a small kitchen in the courtyard. The kitchen had a mud chulha and place to keep the vessels. సో ఒక మట్టి దాంట్లాంటిది ఉండేది. సో అక్కడ ఏమైనా పాత్రలు పెట్టుకోవడానికి ఉంటూ ఉండేవన్నమాట. When I got married and my wife Suman came to our new house to cook, Suman used to sit on the floor in the kitchen. We all used to sit on Matt's kitchen. సో ఏంటంటే ఇక్కడ ఆమె ఒక పీట పైన కూర్చొని వండుతూ ఉంటే వీళ్ళందరూ ఒక మ్యాట్ పైన కూర్చొని తింటూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళ టైంలో హౌసెస్ అనేవి ఉండేవి. People used to go out to the field for their toilet in those days. Some of houses had a separate place for this. We also made a small toilet with unbaked bricks behind the house. సో అప్పట్లో చాలామంది ఏవైనా టాయిలెట్స్కి వాటికి బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇతను ఏమనుకున్నాడంటే ఒక టాయిలెట్ అనేది కడదామని చెప్పి ఆ అన్బేక్డ్ బ్రిక్స్తోనే ఒక టాయిలెట్ కడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఇంకొన్ని చేంజెస్ అవుతాయి. ఏంటి అంటే మై 2 sons and a daughter were born in that house. సో ఆ ఇంట్లోనే చేతన్ దాస్కి 2 కొడుకులు ఒక కూతురు పుడతారు. సో టైం అనేది గడిచిపోతుంది, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నదో అమ్మాయి, ఆమె పాల్వాల్లో ఉంటుందన్నమాట. అక్కడికి షిఫ్ట్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. వెన్ రాజు వాజ్ టు గెట్ మ్యారీడ్ వీ ఫెల్ట్ దట్ వీ షుడ్ గెట్ ద హౌస్ రెడీ ఫర్ ద న్యూ బ్రైడ్. సో వాళ్ళకి వచ్చే కోడల కోసం మళ్ళీ ఇల్లుని కట్టాలి అని అనుకుంటారు. అప్పుడు ఇల్లు అనేది ఏ విధంగా మారింది అంటే బై దెన్ ఎవ్రీ వన్ వాజ్ యూజింగ్ బేక్డ్ బ్రిక్స్. సో అతని తండ్రి కాలంలో మట్టితో గోడలు కడితే అతని యొక్క కాలంలో అన్బేక్డ్ బ్రిక్స్ అంటే కాల్చలేని ఇటుకలతో గోడలు కట్టుకున్నారు. అండ్ వాళ్ళ తర్వాత తరంకి వచ్చేసరికి కాల్చిన ఇటుకలతో గోడలు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. వీ ఆల్సో యూజ్డ్ దెమ్ ఫర్ ద వాల్స్ అండ్ పుట్ ఏ లింటెల్ ఫర్ ద రూఫ్. వీ యూజ్డ్ మార్బుల్ చిప్స్ అండ్ సిమెంట్ ఫర్ ఏ స్ట్రాంగ్ అండ్ ఫ్యాన్సీ ఫ్లోర్. సో కింద గచ్చుకి మార్బుల్ అనేది వేయడం స్టార్ట్ చేశారు.
In the toilet, we put pipes to take away the waste. The kitchen was made bigger. Now Raju's wife does not use the clay chulha. She stands while cooking on the gas stove. సో ఆమె కట్టెల పొయ్యి మీద కాకుండా నించొని స్టైల్గా గ్యాస్ స్టవ్ పైనే వంట చేయడం నేర్చుకుంది. అంటే ఇంతకుముందు కట్టెల పొయ్యి, ఇప్పుడు గ్యాస్ స్టవ్. ఇంతకుముందు నార్మల్ బ్రిక్స్తో ఉండేది, ఇప్పుడు ఏంటంటే టైల్స్, మార్బుల్, ఇలా ఏంటంటే డే బై డే ఎలా అయితే చేంజ్ అయిపోతున్నాయి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మై యంగర్ సన్ టు మూవ్ టు ఢిల్లీ వెన్ హీ గాట్ ఏ జాబ్ దేర్. సో ఢిల్లీలో జాబ్ వచ్చాక అతని యొక్క చిన్న కొడుకు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. నవ్ హీ స్టేస్ దేర్ విత్ హిస్ ఫ్యామిలీ. సుమన్ అండ్ ఐ స్టేడ్ విత్ మోంటూ ఫర్ సమ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అండ్ రాజు ఇన్ సోన్హా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్. సో వీళ్ళు ఏంటంటే సగకాలం ఒక కొడుకు దగ్గర, సగకాలం ఒక కొడుకు దగ్గర ఉండేవారు అనమాట. We go through Gurugram, so many big high rise buildings have come up there. సో గురుగ్రామ్కి వెళ్ళే దారంతా కూడా అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉండేవన్నమాట. A few years ago, Raju renovated the toilet and the bathroom. He used colored tiles in his bathroom. Imagine spending so much money for a place to have a bath. సో కొన్ని రోజులకి వాళ్ళ పెద్ద కొడుకు బాత్రూంలో కూడా కలర్ టైల్స్ అవన్నీ కూడా వేయడం జరుగుతుందన్నమాట. సో మనం బాత్రూమ్కి వెళ్ళేది కూడా అంత కలర్ఫుల్గా ఉండేలా చేసుకోవాలా అని ఇక్కడ ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. సో అతనికి చేతన్ దాస్కి 70 years అంట. నౌ ఐ ఆమ్ 70 years old. ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ చేంజెస్ ఈవెన్ ఇన్ మై ఓన్ హౌస్. ఐ డోంట్ నో వేర్ మై గ్రాండ్ చిల్డ్రన్ విల్ వాంట్ టు లివ్ అండ్ హౌ దే హౌసెస్ విల్ బీ. సో నేను బతికిన ఈ 70 ఏళ్ళలో అనేక చేంజెస్ అనేవి చూశాను. రేపు నాకు వచ్చిన నా మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఉంటారో అర్థమవుతుంది. ఐ వండర్ దాట్ ద హౌసెస్ ఆర్ లైక్ ఇన్ దేరా గాజిఖాన్ టుడే అండ్ హౌ అబౌట్ ఆల్ మై ఫ్రెండ్స్ వేర్ విల్ దే బీ. సో ఇదన్నమాట, వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటే గాజిఖాన్లో హౌసెస్ అనేవి ఎలా ఉంటాయో, సో మా ఫ్రెండ్స్ ఇల్లులు ఎలా ఉంటాయో అని ఇతను తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా టైం పాస్ అయ్యే కొద్ది చేంజెస్ అనేవి హౌసెస్లో సంభవించాయి. సో నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే ఏ రివర్ స్టేల్ అనేది ఏంటో చూద్దాం. ఏ రివర్ ఈజ్ ఎ న్యాచురల్ ఫ్లోయింగ్ వాటర్ సోర్స్, యూజువలీ ఫ్రెష్ వాటర్ ఫ్లోయింగ్ టువర్డ్స్ అన్ ఓషన్, సీ ఆర్ లేక్ ఆర్ అనదర్ రివర్. సో రివర్ అనేది ఏంటి అంటే ఒక న్యాచురల్ అంటే వాటర్, ప్యూర్ వాటర్ అనమాట. సో ఇప్పుడంటే పొల్యూట్ అయిపోతున్నాయి, కానీ తాగడానికి పనికొచ్చేవి. ఇప్పుడు సముద్రంలో ఎంత నీరు ఉన్నది మన తాగడానికి పనికి రావట్లేదు కదా, కానీ రివర్లో అలా కాదు. సో అది మనకి తాగడానికి పనికొచ్చే వాటర్. అవి అలా నదులు ప్రవహిస్తూ ఒక సముద్రంలోనో మహాసముద్రంలోనో ఏదైనా సరస్సులోనో లేకపోతే ఇంకొక రివర్లోనో కలిసిపోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 3/4 or 75% ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాటర్. సో మన భూమిపైన 3 వంతులు నీరే ఉన్నదని చెప్పుకుంటూ ఉంటాం. ద వాటర్ ఫ్రమ్ సీ ఈజ్ నాట్ డ్రింకబుల్ బికాస్ ఇట్ ఈజ్ వెరీ సాల్టీ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అది మనకి ఎంత ఉన్నా తాగడానికి అయితే పనికిరాదు. ఇన్ ద సమ్మర్ సీజన్ ద వాటర్ లెవెల్ ఆఫ్ ద వాటర్ బాడీస్ సచ్ యాజ్ రివర్, పాండ్ ఆర్ స్ట్రీమ్ డిక్రీజెస్ డ్యూ టు ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. In the rainy season, the water level of the water bodies rises. The water of the ponds freezes in the winter places where the climate conditions are very cold. So ఎండాకాలంలో కనుక చూస్తే ఇవన్నీ ఎండిపోతూ ఉంటాయి, వర్షాకాలంలో అయితే పొర్లుతూ ఉంటాయి. అదే చలికాలంలో కనుక చూస్తే గడ్డకట్టుకుపోయి ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు. In some cases, a river flows into the ground and becomes dry at the end of its course without reaching any అనదర్ బాడీ ఆఫ్ వాటర్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ విధంగా ప్రవహిస్తూ ఏదో ఒక దగ్గర ఆగిపోతుంది, అంతేగాని వెళ్ళి ఎక్కడ కలడానికి ఉండదు. ద కలర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ది రివర్ చేంజెస్ వెన్ ఇట్ రీచెస్ ద సిటీ. సో సిటీలోకి వెళ్ళగానే రివర్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు చేంజ్ అయిపోతూ ఉంటుందంటే దిస్ ఈజ్ బికాస్ ద ఇండస్ట్రియల్ వేస్ట్, ద సీవేజ్ అండ్ ద గార్బేజ్ ఫ్రమ్ ద సిటీ ఆర్ థ్రోన్ ఇట్ దేర్ బై పొల్యూటింగ్ ఇట్. సో ఆ వేస్ట్ అంతా కూడా సిటీ నుంచి వచ్చి వేస్ట్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది కాబట్టి వాటర్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, హౌ డస్ ఏ రివర్ గెట్ పొల్యూటెడ్. సో ఏ విధంగా రివర్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుందంటే డిశ్చార్జ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ డొమెస్టిక్ వర్క్ యాడెడ్ ఇన్ టు వాటర్ బాడీస్. సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్ అదంతా కూడా వాటర్లోకి వదిలేయడం ద్వారా ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్
యూజ్డ్ బై ద ఫార్మర్ ఇన్ ఫీల్డ్స్, డ్రైన్డ్ ఇంటూ వాటర్ బాడీస్ బై రెయిన్ వాటర్. సో పొలాల్లో వాడే కొన్ని కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వర్షం పడినప్పుడు ఆ వాటర్తో పాటు నదుల్లో కలిసిపోతే మనకి వాటర్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. రిమైన్స్ ఆఫ్ ద డెడ్ బాడీస్ ఇన్ సమ్ రిలీజియన్స్ పౌర్డ్ ఇన్ వాటర్. సో కొన్ని మతాలు, కొన్ని కులాల్లో ఏంటంటే డెడ్ బాడీస్ అంటే చనిపోయిన శవాల్ని వాటర్స్లోకి వదిలేస్తూ ఉంటారు. వాటి ద్వారా ఐడియల్ వర్షిప్, రిలీజియస్ అండ్ సోషల్ ప్రాక్టీస్. సో కొన్ని ఇప్పుడు సపోజ్ అవేంటవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా పుష్కరాలు. సో అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇలాంటివి ఏంటంటే కొన్ని మత, కులపరమైన లేకపోతే ఇంకేదైనా దైవపరంగా కానీ ఇలాంటివి జరిగినప్పుడు పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ, అర్బనైజేషన్, సో జనాలు పెరిగిపోవడం వల్ల, టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్ల, ఇలాంటి వాటి వల్ల మనకి వాటర్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే వాటర్ ద్వారా సంభవించే డిసీజెస్ ఏవి అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, మమ్స్ ఆర్ వాటర్ బోర్న్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రోబ్స్ అండ్ మినమేటా ఇటాయ్ బ్లాక్ ఫుడ్ డిసీజ్ కాజ్డ్ బై డిఫరెంట్ పొల్యూటెంట్స్. సో ఈ విధంగా మనకి వాటర్ ద్వారా ఇన్ని డిఫరెంట్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటర్ గెట్ ప్యూరిఫైడ్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. వాటర్ని మనం ఎలా ప్యూరిఫై చేయొచ్చు అంటే మరిగించడం ద్వారా, బాయిలింగ్, సెడిమెంటేషన్ బై అల్యూమ్ క్లోరినేషన్. బాయిలింగ్ ఆఫ్ వాటర్ అంటే దిస్ మెథడ్ కిల్స్ ద హార్మ్ఫుల్ జర్మ్స్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్. వాటర్లో ఉన్న కొన్ని హార్మ్ఫుల్ జర్మ్స్ని చనిపోయేలా చేస్తుంది బాయిల్ చేయడం వల్ల. కెమికల్ ట్రీట్మెంట్ అంటే వేరియస్ కెమికల్స్ సచ్ యాజ్ క్లోరిన్ కెన్ బి యాడెడ్ టు ది వాటర్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ ప్రెజెంట్ ఇన్ ఇట్. సో కొన్ని కెమికల్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే అందులో ఉన్న చెడు అంతా కూడా తీసేయవచ్చు. నెక్స్ట్ ఫిల్ట్రేషన్. ఇంప్యూరిటీస్ అండ్ జర్మ్స్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్ కెన్ బి ఫిల్టర్డ్ అవుట్ బై యూజింగ్ వాటర్ ప్యూరిఫైయర్స్. వాటర్ ప్యూరిఫైయర్స్ ద్వారా వాటిని వడపోత చేయడం అనమాట. ఈ విధమైన పద్ధతుల ద్వారా మనం వాటర్ని ప్యూరిఫై చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే 14th లెసన్ బసవాస్ ఫామ్. బసవాస్ ఫామ్ అనేది ఏంటి అంటే వాళ్ళకు ఒక ఫామ్ అనేది ఉంటుంది. అందులో ఉల్లిపాయల యొక్క పంట అనేది వేస్తారు. సో పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్టోరీ బేస్డ్ ఆన్ ఏ బాయ్ నేమ్డ్ బసవా అండ్ హిస్ ఫాదర్. సో బసవా అలాగే అతని ఫాదర్కి సంబంధించింది. హిస్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ బెల్వానికా విలేజ్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలోని బెల్వానికా విలేజ్లో ఉంటారు. ఎవరు అంటే బసవా అలాగే అతని యొక్క ఫ్యామిలీ. The chapter is based about the process of cultivating the onion crop. సో ఆనియన్ క్రాప్ అంటే ఆనియన్ పంట గురించి మొత్తం అంతా కూడా ఉంటుంది. హిస్ ఫాదర్ ప్రాక్టీస్ టు గ్రో ఆనియన్ క్రాప్ ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై. సో ఏ కాలంలో వేస్తారు అంటే జూలై నెలలో ఆనియన్ పంట అనేది వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వేస్తారు. ఈ సంవత్సరం కూడా వేశారు. హిస్ ఫాదర్ యూజ్ కుంటి, కుర్పి, కుడాల్ టు లూజ్ ఇన్ ద సాయిల్. ఏవైనా అనొచ్చు, కుంతి అనొచ్చు, లేదా కుర్పి అనొచ్చు, కుడాల్ అనొచ్చు, మూడిట్లో ఏదైనా కూడా అనొచ్చు. ద బుల్లక్స్ పుల్ ద కురిగి అండ్ హిస్ ఫాదర్ విల్ వాక్ బిహైండ్ దెమ్ స్ప్రింక్లింగ్ ద సీడ్స్. సీడ్స్ ఆర్ సోన్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఇరిగేటెడ్. సో విత్తనాలు వాటితో మనకంటే నాగలి అని అంటూ ఉంటాం కదా. సో నాగలితో వెళ్తూ ఉంటే అక్కడ విత్తనాలు అనేవి చల్లుకుంటూ వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ వెన్ ద crops start to sprout at the same time, weed appear which is either cut down by using sickle and prevented to grow by pesticides. సో ఎప్పుడైతే పంట అనేది ఎదుగుతూ ఉందో అంటే మొలకలు అనేవి వచ్చాయో అప్పుడే కూడా కలుపు మొక్కలు కూడా రావడం జరుగుతుంది. సో వాటిని సిక్కిల్, ఇక్కడ చూసారా సిక్కిల్ అనే ఒక ఆయుధంతో ఒక పరికరంతో తీసేస్తూ ఉంటారు అనమాట. Weeds are removed as they take up all the water and fertilizers and that result in crop poor health. సో ఈ కలుపు మొక్కలు ఉండడం ద్వారా ఏంటి అంటే పంటకు వేసిన నీరు కానీ మందులు కానీ అన్నీ కూడా ఇవి తీసుకొని పంట వీక్గా అయిపోయేలాగా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్స్ క్రాప్ ఈస్ కంప్లీటెడ్ గ్రోన్ దే ఆర్ హార్వెస్టెడ్ ఆర్ కట్ డౌన్. సో ఎప్పుడైతే పంట మొత్తం అయిపోతుందో వాటిని తీసేయడమో కట్ చేయడమో జరుగుతుంది. ఇలిగి, సిక్కిల్, బటీడా ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఈ యొక్క పరికరాలన్నీ యూజ్ చేస్తూ ఉంటారట. ఆఫ్టర్ ద క్రాప్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ సాక్స్ లోడెడ్ ఆన్ ట్రక్ అండ్ సెల్ ఇన్ మార్కెట్. సో ఎప్పుడైతే తీసేస్తారో వాటిని అన్ని ట్రక్లో తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి ఈ ఫార్మింగ్లో. సో చూస్తే కనుక ఫ్లఫింగ్, సోయింగ్ అంటే ఫస్ట్ నేలని
లూజ్ చేశారు. తర్వాత విత్తనాలు వేశారు. ఇరిగేటింగ్ అంటే వాటర్ అది పెట్టడం అన్నీ. మాన్యూరింగ్ అండ్ ఫెర్టిలైజేషన్ అంటే మందులు చల్లడం, ఏవైనా ఫెర్టిలైజర్స్ అవి చల్లడం. వీడ్ రిమూవల్ అంటే కలుపు మొక్క తీయడం. పెస్ట్ కంట్రోల్ కలుపు అంటే ఎలాంటి వ్యాధులు రాకుండా చూడడం. హార్వెస్టింగ్ అంటే తీసేయడం. థ్రెషింగ్ అండ్ విన్నోవింగ్ అంటే క్లీన్ అది చేయడం. సాకింగ్ అంటే నార్మల్గా సర్దడం ప్యాకింగ్స్లో. అండ్ నెక్స్ట్ తీసుకువెళ్ళి అమ్మేయడం. సో ఈ యొక్క స్టెప్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి 14th లెసన్ బస్వాస్ ఫార్మ్. సో ఈ వీడియోలో మనం 9 to 14 లెసన్స్ అనేవి డిస్కస్ చేసాం. సో మిగతా లెసన్స్ అనేవి మిగతా పార్ట్స్లో అయితే డిస్కస్ చేద్దాం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.